లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ ఉంటే తాజాగా ప్రస్తుత వరంగల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపారు. కాసేపట్లో ఆయన బీజేపీలో చేరబోతున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆరూరికి బీజేపీ ఆ టికెట్ ను ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో ఆయన నేడో రేపు కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. గత వారం రోజులుగా ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్వయంగా కేసీఆర్ సర్ది చెప్పిన ఆరూరి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆరూరి బీజేపీలో చేరనుండటంతో తెలంగాణలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తుంటే తాజాగా ప్రస్తుత వరంగల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా కేసీఆర్ కు రాజీనామా లేఖనైతే సమర్పించారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, మరి వరంగల్ ఎంపీ టికెట్ ను ఆరూరి ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీజేపీ ఆ టికెట్ ను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన కమలం గూటిలోకి చేరబోతున్నారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఇది ఖచ్చితంగా కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అనుకోవచ్చా? ఎస్ అర్చన, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస షాకులు కలుగుతున్నాయి. ఇప్పటికే 6కు పైగా మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ వైపు వెళ్తుంటే మరోవైపు ఇటు మాజీ మంత్రి సీతారాం నాయక్ సహా మరికొంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అయితే ఇటు బీజేపీ కాంగ్రెస్ మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టు మారే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అయితే చతికిల పడుతుంది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో దారుణ స్థితికి పడిపోయింది. అసలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ మనుగడే కష్టం అన్నట్టుగా మారింది. దీంతో ముఖ్యమైన నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట ఆరూరి రమేష్ 2 పర్యాలు 2014లో 18లో సుమారు 1,00,000 మెజారిటీకి పైగా గెలిచినటువంటి ఆరూరి రమేష్ గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యాడు. అయితే వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఇటు పార్టీని నడపాల్సిన అధ్యక్షుడే పార్టీ మారుతున్న నేపథ్యంలో ఇటు వరంగల్ జిల్లాలో మాత్రం జోరుగా చర్చ నడుస్తుంది. అయితే గత వారమే బీజేపీలోకి వెళ్తాడు మోడీ పర్యటన నేపథ్యంలో అన్న సమయంలో స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ తరుణంలో అటు మాజీ సీఎం కేసీఆర్ నచ్చజెప్పినప్పటికీ కూడా జిల్లాలో వర్గపోరుతో మాత్రము పార్టీలో చాలా మందికి పడకపోవడం వల్లే తిరిగి మళ్ళీ పార్టీ తీర్థం పుచ్చుకునే దిశగా ఆలోచన చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ ఆశించినటువంటి కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురు కడియం కావ్యకు టికెట్ కోసము కడియం శ్రీహరి చక్రం తిప్పుతున్న క్రమంలో ఇటు కార్యకర్తల అభిష్టం మేరకు ఆరూరి రమేష్ కి ఇవ్వాలి అని చెప్పేసి కార్యకర్తలు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఇటు వర్గపోరు తీవ్ర స్థాయికి నెలకొన్న నేపథ్యంలోనే ఆరూరి రమేష్ ఆ పార్టీ మారే ఆలోచనకు వైపు రావడము, మరోవైపు ఇటు బీజేపీ కేంద్రంలో మరోసారి వచ్చే అవకాశాలు ఉండడము, మోడీ హవాతో పాటు రామ మందిరం ఇష్యూ కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎంపీగా ఈజీగా బీజేపీలోకి వస్తే గెలవచ్చని ఆరూరి వర్గీయులు చెప్పడంతో అయితే బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అర్చన. ఈ నేపథ్యంలో గత వారం తర్వాత మళ్ళీ ఈ రోజు ఇప్పటికే అమిత్ షా ఈ రోజు హైదరాబాద్ లో మకాం వేసి ఉన్నాడు. ఇప్పటికే అనేక కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు. బీజేపీ కీలకమైన నేతలు హైదరాబాద్ లోని ఆరూరి రమేష్ ఇంటికి చేరుకొని అమిత్ షా అపాయింట్మెంట్ తో పాటు అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడించే అవకాశం కోసం అయితే అక్కడ ఎత్తి చూస్తున్నారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో అటు సభ అనంతరము అమిత్ షాను కలవనున్నారన్నట్టు మనకు కీలక
ఆ సమాచారం అందుతుంది అర్చన. ఈ పరిణామం అయితే ఇటు వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం కొంత మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అటు మోడీ సభకు అమిత్ షా సభల నేపథ్యంలో ఇవి సభలు అభివృద్ధి మంత్రంతో మేము వస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ మంత్రంగానైతే కనిపిస్తుంది బీజేపీ పర్యటనలు చూస్తే అర్చన. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్.